ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా. మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ మూగజీవాల రక్షణ పేరుతో పులిజోలికి వెళ్లే ప్రభుత్వం మనుషుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినా స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. పులిదాడిలో ఇప్పటికే పశువులు మృత్యువాత పడ్డాయని, ఆ బాధిత పశువుల యజమానులకు తక్షణమే 3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 5 రోజులుగా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆందోళనకరమని, పులిని వెంటనే బంధించకపోతే ప్రజా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. త్వరలో బాధిత కుటుంబాలను కలిసి తమ పార్టీ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు జక్కంపూడి రాజా, చెల్లిబోయిన వేణుగోపాల్. 5-6 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రత్యేకించి రాజమండ్రి రూరల్, రాజానగరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఒక భయం. తద్వారా రాష్ట్రంలో పులి కదలికల మీద సోషల్ మీడియాలో హాల్చల్, లేకపోతే సోషల్ మీడియాలో ప్రజలు ఇవి రెండు మనం గమనించాం. ఇప్పుడే మాజీ శాసనసభ్యుడు, మా రాష్ట్ర యువజన విభాగాన్ని అధ్యక్షుడైనటువంటి రాజగారి పులి కదలికలు సోషల్ మీడియాలో బంధించేటువంటి ఒక పరిస్థితులు మనకి ఇక్కడ కనపడతా ఉన్నా, పులిని బంధించేటువంటి విషయంలో ప్రభుత్వం ఎందుకో అంటున్నాను, కొంచెం ఫెయిల్ అయినట్టుగానా, లేకపోతే ప్రజల యొక్క భయంతో ఇంకా ప్రజలు బాగా భీతి చెందాలని ఆలోచన, చిన్న అనుమానం కలుగుతా ఉంది. 5 నుంచి 6 రోజులు అయిన తర్వాత పులి కదలికలను ఎప్పటికప్పుడు మనం వివిధ మాధ్యమాల్లో చూస్తున్నాం. ఇదిగో ఇప్పుడు ఎలా వెళ్ళింది, అలా వెళ్ళింది అనేటువంటి మాటలు కూడా వింటాం. ఈ అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కదలికలు కనిపిస్తున్నప్పటికీ కూడా దాన్ని బంధించడంలో జాప్యానికి గల కారణాల మీద మరి అధికారులు సమాధానం చెప్తారా, ప్రభుత్వం సమాధానం చెప్తుందా అడగాల్సినటువంటి అవసరం. ఈ మాట నేను ఎందుకు అంటానంటే, ఇప్పుడే రాజా అన్నారు, ఇది రాజకీయాలకు వేదిక కాకపోయినప్పటికీ ఏదైనా ఒక ప్రజలకు భయం కలిగించేటువంటి అంశం లేదా పని, లేకపోతే ఒక జంతువు బయటకు వచ్చింది, దాన్ని బంధించడానికి ఇన్ని రోజులు పట్టాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది మనకి. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగి ఉంది. ఇప్పుడే రకరకాల టీమ్స్ ఉన్నాయి. ఇక్కడే అటవీ శాఖకు సంబంధించిన వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన గారు కూడా ఉంటారు. సుమారు 10 జంతువులు, 10 పశువులు అసూలు బాసే, 10 పశువులు అసూలు బాసే ఈ పులిని బంధించని కారణం. 2 పశువులే కదా అనుకోవడానికి లేదు. ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రాంతం. ఒక రైతు పొలాల్లోకి వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నాడు. పల్లెటూరులో ఇళ్ల బయట పడుకునేటువంటి ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించి, మీరు అలార్మింగ్ గా కాషన్ ఇచ్చినప్పటికీ కూడా దీని మీద ఒక ప్రత్యేకమైన ఎన్ఫోర్స్మెంట్ ని ఇప్పటికే దించి బంధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మూమెంట్ అబ్జర్వేషన్ కోసం మనం డ్రోన్స్ వాడుతున్నారా? ఇప్పుడే అన్నారు కదా, డ్రోన్స్ మూమెంట్ తీసుకోవడం, లేకపోతే దానికి సంబంధించిన ఏదైతే టాక్సిన్ ఇంజెక్షన్స్, ట్రాంక్లైజర్స్ అన్నారు కదా, ఇంజెక్షన్స్ దాన్ని బంధించడం. జిల్లా కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు టీమ్స్ అన్ని రెడీగా ఉన్నాయంటున్నారు. రాత్రి అయితే ప్రజలు వణికిపోతున్నారు. ఇది మీ బాధ్యతగా మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత ఆధునిక పరికరాలు వచ్చినాయి, పులిని ట్రాక్ చేయగలిగేటటువంటి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, డ్రోన్స్ కావచ్చు, థర్మల్ డ్రోన్స్ కావచ్చు, ఇటువంటి అన్ని వచ్చినా కూడా అవేవి ఇంకా ఇప్పటికి కూడా ఫీల్డ్ లో తీసుకొచ్చి ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లా. కేవలం ఎంతసేపు ఉన్నా కూడా ఏదో 4 వీడియోలు తీసుకుని పులి అక్కడ ఉంది, ఎక్కడ ఉంది అని చెప్పి ఊరిని వేళ్ళకి వీడియోలకి ఏదో ఏమంటారు వ్యూస్ పెంచుకోవడానికో, లేకపోతే ఇటు ఒక లైవ్ లో ఒక కరెంట్ ఇష్యూ మీద ఎంతసేపు ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం ఉపయోగించుకున్నారు తప్పితే సీరియస్ గా కమిటెడ్ గా మనుషుల మీద వన్స్ ఒకసారి అటాక్ చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి శ్రద్ధ మాత్రం ఎక్కడ కనిపించదు. మేము అడుగుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ లేక వన్యప్రాణులకు సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ దీనికి సంబంధించినటువంటి మంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరివేళ రాజానగరం నియోజకవర్గం ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అక్కడ ఉన్నారు. మరి అటువంటిది కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా కనీసం శ్రద్ధ పెట్టలేదా? ఓ మంత్రిగా ఇంత పానిక్ కి గురవుతా ఉన్నటువంటి పరిస్థితులు, ఇంత ఒక భయాందోళనకి గురవుతా ఉన్నటువంటి పరిస్థితి, ఆయన కనీసం కమిట్మెంట్ లేదా? ఆయన కనీసం చిత్తశుద్ధి లేదా? ఏదైనా జరగరాంది జరిగితే, ఏ చిన్నపిల్లలను ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోతే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? 5-6 రోజుల నుంచి మీరు పట్టుకోలేకపోతున్నారంటే దాని చీమ లేకపోతే దోమ అంటే నాకు తెలియగలుగుతాను. స్పష్టంగా మన వీడియోలో చూస్తే అంత గంభీరంగా, అంత పెద్ద ఇదిలో అవతారం కనిపిస్తా ఉంది పులి. దాదాపు 250 కేజీలు పైన ఉంది అని చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు. మరి అంత పెద్ద శరీరాన్ని అదేదో దోమ కిందో లేకపోతే ఏక కిందో కనిపించట్లేదు, దొరకట్లేదు, ఎక్కడో దాక్కుంది. ఇది కేవలం
ఒక రకంగా మనం ఆలోచిస్తే మానవ మృగాలు పరిపాలన చేసేటప్పుడు బహుశా అడవిలో ఉండేటటువంటి మృగాలు కూడా ఈ రకంగా గ్రామాల్లోకి ప్రజల మీదకి వచ్చి దాడులు చేస్తే బహుశా దానికి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇవాళ అటువంటి వ్యక్తి అయి ఉండాలి. లేకపోతే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎందుకు చర్యలు ఉండవు? చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఏమాత్రం కాస్త నిర్లక్ష్యం చేసినా కూడా చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అదే రకంగా ట్రాంక్యులైజింగ్ సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ గానీ బోన్లు గానీ ఏవేవైతే ఏర్పాటు చేయాల్సి ఉందో ఇవన్నీ ఊరికినే పత్రికా ప్రకటనలకు ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్పితే ఎక్కడా వాటిని ఉపయోగిస్తున్నట్టుగా గానీ వాటిని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ కనిపించట్లేదు. లేకపోతే నిజంగానే వాటిని అమల్లోకి తీసుకొచ్చి ఉంటే ఇంత టైం ఎందుకు పడుతుంది?